అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి. తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 or 2 ఆలు ఉంటే సరిపోతుందండి. దాన్ని చక్కగా ఉడకబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ పన్నీర్, లేదంటే మీరు ఒక 150 grams వరకు తీసుకొని 2 కలిపి మిక్సీ పట్టాలండి. పట్టిన తర్వాత అదే జార్లో ఒక 2 to 3 spoons వరకు శనగపిండి వేసి కాస్త ఉప్పు, కారం, కొంచెం పసుపు వేయాలండి. వేసేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంత చిన్న కప్పు వరకు మిల్ మేకర్ తీసుకొని పొడి చేసి అది కూడా ఇందులో వేయాలండి. దీనివల్ల ఏంటంటే టేస్ట్ పెరుగుతుంది, మీకు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది కర్రీ. హెల్త్కి కూడా మిల్ మేకర్ చాలా మంచిది కదా, అందుకని దాన్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. కాస్త క్రిస్పీగా ఉంటాయి. దీన్ని కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని మంచి బాల్స్ లాగా తయారు చేయాలండి, రౌండ్గా. పక్కన ఈలోపు కొంచెం ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ మంచి వేడైన తర్వాత ఇలా చేసుకున్న బాల్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫస్ట్ అంటుకుపోతాయి కానీ ప్యాన్కి, తర్వాత సెట్ అయిపోతాయండి. ఇలా వేగిన తర్వాత తీసి మనం ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక జార్లో 1 నుంచి 2 వరకు టమాటో, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ అండి, 2 లవంగాలు, చిన్న దాచిన చెక్క వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ప్యాన్లో ఆయిల్లో కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు, పోపు దినుసులు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేయాలండి. అది కాస్త వేగాలి. అది వేగుతున్నప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి. ఒక 2 minutes ఉంటే చక్కగా మగ్గిపోతాయి కదా. మూత పెట్టాలండి. మూత పెడితే ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇందాక మనం మిక్సీ పెట్టిన టమాటా ప్యూరీని అందులో వేసేయాలి. అన్నీ కలిపి చేసుకున్నాం కదా. ఇవి కాస్త ఉడకాలి, టమాటాలు పచ్చివాసన పోయే వరకు. ఇంతలో మనం పక్కన ఒక 2 spoons వరకు చిక్కటి పెరుగు, అందులో కొంచెం జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, ఉప్పు, కారం వేసి కొద్దిగా చాట్ మసాలా వేయాలండి. వేసి కలుపుకోవాలి. ఏదైనా కర్రీ మసాలా ఉన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం ఒక 2 drops వేసి కొంచెం వాటర్ పోసి కలిపి పెట్టుకుని ఈ కర్రీలో టమాటా పచ్చివాసన పోయింది అన్న తర్వాత అది ఇందులో వేసుకోవాలండి. ఈ కర్రీ మాత్రం అందరికీ నచ్చుతుంది. మనం లెస్ ఆయిల్తో ఫస్ట్ డీప్ ఫ్రై చేసాం కానీ తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండడానికి మనం మిల్ మేకర్ కూడా యాడ్ చేసింది. పొడి మిల్ మేకర్తో అయితే ఎక్కువగా పీల్చదండి. ఇలా ఇది వేసిన తర్వాత ఒక 5 minutes అయితే చక్కగా మనకు తెలిసిపోతుంది కర్రీ అయింది. కొన్ని వాటర్ కూడా పోస్తే ఏంటంటే మనకి గ్రేవీ చక్కగా అవుతుంది. ఒక 5 minutes అండి ఉడికిన తర్వాత మనకి ఆ పచ్చివాసన పోయింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ ఇందులో వేయాలండి. కానీ కోఫ్తా ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీ, సింపుల్ రెసిపీ అండి. చాలా ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు. ఒక 5 minutes మూత పెడితే ఏంటంటే వాటికి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఒక 2-3 spoons వరకు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైవ్ to 6 minutes అయిన తర్వాత తీసి సర్వ్ చేయడమే. రైస్లోకి బాగుంటుంది, పూరి ఆర్ చపాతి ఎందులోకైనా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి
ఈ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, అది పైన క్రిస్పీగా ఉంటుంది, మనకి లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుందండి. మీరు మస్ట్ ట్రై అని నేను చెప్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.